వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఆధ్యాత్మిక నగరం తిరుపతికి వెళ్లటం, అక్కడి నుంచి తిరుమల కొండపై శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం దక్కడాన్ని భక్తులు మహాభాగ్యంగా భావిస్తారు. కానీ ఇప్పుడు తిరుపతిలో మారుతున్న పరిస్థితులు భక్తుల్ని చికాకు పెడుతున్నాయి. ముఖ్యంగా నడి రోడ్డులో, బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. దీంతో తిరుపతికి రావాలంటేనే భక్తులు భయపడుతున్నారట. ఎందుకో తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి దశాబ్దాలుగా శాంతి భద్రతకు, ప్రజల జీవన స్థితిగతులకు సురక్షిత నగరంగా ఉంటోంది. అయితే తిరుపతి లాంటి స్పిరిచువల్ అండ్ టెంపుల్ సిటీకి ప్రతిరోజు దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు, యాత్రికులు వస్తూ ఉంటారు. వీరి ముసుగులో ప్రతిరోజు పదుల సంఖ్యలో భిక్షగాళ్లు, మతి స్థిమితం లేని వాళ్లు, అనాథలు, అభాగ్యులు వస్తూ ఉన్నారు. వీరిపై సరైన నిఘా లేకపోవడంతో స్థానికులకు తరచూ ఇబ్బందులు తప్పటం లేదు. మతి స్థిమితం లేని వాళ్లు ప్రజలపై దాడులకు తెగబడుతూ గాయపరుస్తూ ఉన్న సంఘటనలు అనేకమున్నాయి. వీరి మాట అటుంచితే యాచకుల బెడద కూడా తిరుపతిలో ఎక్కువగానే కనిపిస్తోంది. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద యాచకులు అడ్డుపడుతూ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. రహదారులపైన, ముఖ్య కూడళ్ల వద్ద యాచకులు ఇబ్బందులు సృష్టిస్తున్నా ట్రాఫిక్ పోలీసులు మాత్రం పట్టించుకోవటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈరోజు లక్ష్మీపురం సర్కిల్ తీసుకున్నా, ఒక పక్క అన్నమయ్య సర్కిల్ తీసుకున్నా, లీలామా సర్కిల్ తీసుకున్నా, ఎక్కడ ట్రాఫిక్ సిగ్నల్ పడినా కూడా వెంటనే యాచకులు వచ్చేస్తున్నారు. సరే యాచకులే కదా అని చెప్పేసి ఏదో 10, 5 ఇద్దామని చెప్పేసి కొంతమంది సానుభూతిగా ఇద్దామంటే కూడా చాలా వరకు ఇది ఏంటంటే ఒక మాఫియాలా తయారవుతుంది. గతంలో అనేక సందర్భాల్లో కూడా మేము అధికారులకు ఫిర్యాదు చేశాం. ఇది ఒక మాఫియా అయిపోయింది. ఎవరైతే చిన్నపిల్లల్ని దొంగలించో లేకుంటే వాళ్ళని కొంతమంది బాడీకి ఇస్తున్నారు పిల్లల్ని కూడా. ఆ విధంగా చిన్నపిల్లల్ని బాడీకి తెచ్చుకొని లేకుంటే వాళ్ళ దగ్గర దొంగతనం జరిపించదో, లేదంటే చిన్నపిల్లల దగ్గర యాచకు అడుక్కునే ఇలాగా మా పిల్లలకి పాలు కావాలా, మా పిల్లలకి నీళ్ళు కావాలని చెప్పేసి ఇబ్బంది పెట్టే ట్రాఫిక్ సమస్యల్లో, ట్రాఫిక్లో ఉన్న వాళ్ళు ఏదో బిజీగా ఉండే దాంట్లో కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాను. ఒక పక్క పిల్లలు కూడా నిద్రపోతూ ఉంటారు. వాళ్ళకి ఎక్కడ లేస్తే మళ్ళీ పాలకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, పాలు పట్టించేస్తున్న ఉద్దేశంతో వాళ్ళకి ఏదో ఒక ఎక్కడ మీరు ఏ ట్రాఫిక్ సిగ్నల్ కార్డు చూసినా కూడా ఎక్కడ పిల్లలు మేలుకుంటారు, నిద్రపోతూనే ఉంటారు. వాళ్ళకి మత్తుమందు లాంటి పిల్లలు మత్తుమంది ఇచ్చేసో పిల్లల్ని నిద్రపోతూనే ఉంటారు. ఒకళ్ళు లేస్తే వాళ్ళకి ఎక్కడ పాలు పోయాల్సిన ఉద్దేశంతో ఈ విధంగా మాఫియా జరుగుతుంది. ఇకనైనా సంబంధిత అధికారులు ఎవరైతే అధికారులు ఉన్నారో వెంటనే ఈరోజు ఒక పక్క ప్రభుత్వం చెప్తుంది ప్రతి పిల్లోడు మినిమం విద్యా హక్కు ఉండాలా, ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలని చెప్తారు. ఈరోజు కార్మికులు కావచ్చు, కేవలం బాలల రక్షణ చట్టం అమల్లోకి వచ్చినా కేవలం మీరు అధికారులు దాన్ని పరిమితంగా హోటల్లోనూ ఎక్కడైతే పని చేస్తానో అక్కడే దాన్ని దాడులు చేస్తాను తప్ప ఎవరైతే ఈ విధంగా యాచకం చేస్తున్నారో సర్కిల్లో వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళందరికీ ఒక మంచి అనాథాశ్యంలోనో లేకుంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లోనో వాళ్ళు చదివించాల్సే ప్రయత్నం చేయాలా. సో ఈ విధంగా స్థానికులుగా మేము కోరుకుంటాము. అంగవైకల్యంతో ఉన్నవారే కాదు, ఎలాంటి శారీరక లోపం లేనివారు, అనారోగ్యం లేనివారు సైతం యాచకుల అవతారం ఎత్తి ప్రజలకు చిరాకు పెడుతున్నారు. పలుసార్లు రోడ్డుపై ట్రాఫిక్ సమస్యకు కూడా వీరు కారణమవుతున్నారు. టీ స్టాల్స్, హోటళ్ల ముందు వీరు తిష్ట వేస్తున్నారు. బజార్లలో అయితే వీరి బెడద గురించి చెప్పనే అక్కర్లేదు. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారు సైతం బిచ్చగాళ్లుగా మారి రోడ్డెక్కడంతో నిజమైన బిచ్చగాళ్లను సైతం జనం కసురుకుంటున్నారు. ఇక నెలలు నిండిన పిల్లలను అద్దెకు ఇచ్చి బిచ్చగాళ్లను ప్రోత్సహిస్తున్న ముఠాలు నగరంలో ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బిచ్చమెత్తుకోవడానికి వీరు రకరకాల కథలు వినిపిస్తూ ఉంటారు. వరదలో ఆస్తులు కోల్పోయామనో, అగ్ని ప్రమాదంలో ఇళ్లు తగలబడిందనో, ఆడపిల్లలకు పెళ్లి చేయాలనో, అనారోగ్యంతో ఉన్న తమ బంధువులను ఆదుకోవాలనో, పుణ్యక్షేత్రాలకు వెళుతున్నామనో ఇలా వీరు పలు రకాల కారణాలు చెబుతూ ఉంటారు. అయితే ఆరోగ్యవంతులుగా ఉన్న వీరిని చూసి జనం కూడా జాలిపడటం మానేస్తున్నారు. సులభమైన సంపాదనకు సులువైన మార్గం కావడంతో యాచకులుగా మారే వారి సంఖ్య పెరిగిపోతోంది. యాచకుల మధ్య పోటీ పెరుగుతోంది. దీంతో కొంతమంది యాచకులు ప్రజలను విసిగించడం, చేతులను పట్టుకోవటం వంటి పనులతో మితిమీరి ప్రవర్తిస్తూ ఉన్నారు. మరోవైపు చిన్నపిల్లలను సైతం యాచక వృత్తిలోకి దించుతున్నారు. పిల్లలను చూసి జాలిపడి ఎంతో కొంత డబ్బులు ఇస్తారన్న ఆశతో కుటుంబ పెద్దలే యాచక వృత్తిని ప్రోత్సహిస్తున్నారు. పిల్లలను పాఠశాలలకు, ప్రభుత్వ హాస్టళ్లకు పంపించడానికి బదులు రోడ్లపై బిచ్చమెత్తుకోమని నిరుపేద తల్లిదండ్రులే బరితెగిస్తున్నారు. దీంతో పసిపిల్లలను యాచక వృత్తిలో దించే ముఠాల సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 10 సంవత్సరాల నుంచి కూడా తిరుపతి నగరంలో
ఏ సందుల్లో చూసినా, ఏ ట్రాఫిక్ సిగ్నల్లో చూసినా ఈరోజు భిక్షగాళ్ళ సంఖ్య ఎక్కువైపోతూ ఉంది. అంతేకాకుండా ఒక ఆడ మహిళ చిన్న బిడ్డని సంకలో పెట్టుకొని ఈరోజు 6 నెలలు సంవత్సరం బిడ్డని సంకలో పెట్టుకొని పాల కోసం డబ్బులు లేవు, నా బిడ్డ బతకడానికి డబ్బులు లేవు, నాకు దానం చేయండి అని చెప్పి కూడా ఎక్కడ ట్రాఫిక్ సిగ్నల్ పడింటాయో అక్కడ స్కూటర్లో వెళ్ళే వాళ్ళని, కారులో వెళ్ళే వాళ్ళని ఆపి మరీ సరే ఈరోజు తిరుపతి నగరంలో బిచ్చగాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. మేము తిరుపతి నగర వాసులందరం కూడా ఏమంటున్నామంటే ఈరోజు ఒకవైపు తిరుపతిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తున్నాము, అదేవిధంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ ఉంటున్నారు. కానీ మరి ఈ పుర వీధుల్లో ఈరోజు అడుక్కునే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. వీళ్ళకి సరైన ఉపాధి లేకపోవడము, లేకపోతే సరైన కౌన్సిలింగ్ లేకపోవడము ఈ విధంగా జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, వాళ్ళ ఈరోజు వేరే బిడ్డలను ఎత్తుకోచేసి ఈరోజు వాళ్ళ వృత్తిగా చేసుకొని ఈరోజు అడుక్కోవడమే వాళ్ళ వృత్తిగా చేసుకొని పక్క తల్లి బిడ్డలను ఎత్తుకోచేసి సంకలో పెట్టుకొని ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ కూడా ఈరోజు తిరుపతి నగర వీధుల్లో బిడ్డలకి పాలు ఇవ్వండి, లేకపోతే జీవనాధారానికి అడుక్కోవడానికి ఈరోజు నగరంలో కొంతమంది వ్యక్తులు ఒక మాఫియాలాగా తయారవుతున్నారు. దీన్ని పూర్తిగా నిషేధించాలని చెప్పి కూడా మేము స్థానికులుగా కోరుతా ఉన్నాం. ఒక రకంగా పిల్లల చేత వీరు ఇష్టం లేని పనులు చేయిస్తున్నారు. యాచక వృత్తిలోనూ బాల కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చట్టాలు ఉన్నా అవి ఎందుకు పనికి రావటం లేదు. కార్మిక శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి యాచక వృత్తిలో ఉన్న బాలలను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తిరుపతి ప్రాంతంలో ఈరోజు అన్ని సిగ్నల్స్ దగ్గర కూడా యాచకులు ఎక్కువ అవుతున్నారు. వాళ్ళు అన్ని అవయవాలు బాగున్నా కూడా అందరి దగ్గర కూడా యాచకులుగా తయారవుతున్నారు. వాళ్ళంతా యాచకులు వచ్చిన డబ్బుతో వాళ్ళంతా మద్యానికి బానిసయ్యి తిరుపతిలో ఉన్న ప్రజలకు భయప్రాంతాలు గురి చేస్తున్నారు. అదే తిరుపతి బాలాజీ కాలనీ కూడలి ప్రాంతంలో ఒక యాచకుడు ఇంకొక యాత్రికుని కూడా చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఉన్నతాధికారులు మేల్కొనేసి యాచకుల్ని కూడా కట్టడి చేయాలనేసి కూడా మేము కోరుకుంటున్నాం. వారికి విద్యాబుద్ధులు నేర్పేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యకరంగా ఉన్న వారి చేత ఆ వృత్తిని మాన్పించాల్సిన అవసరమూ ఉంది. స్వయం ఉపాధి పథకాలను అమలు చేస్తే యాచకులు ఇతరులపై ఆధారపడకుండా జీవించే అవకాశం ఉంది. ఈరోజు డబ్బున్న వాళ్ళు మాత్రం పెద్ద పెద్ద మేడల్లో ఉన్నారు, కానీ ఈరోజు అదే డబ్బు స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తులు కొంతమంది మాఫియాగా కూడుకొని ఈరోజు కొంతమందికి మత్తులకు బానిసలుగా చేస్తా, బెదిరింపులకు చేస్తా ఈరోజు చాలా వరకు కూడా వాళ్ళ ఆదాయాల కోసము అదొక మాఫియా దండగా మార్చి ఈరోజు వివిధ ట్రాఫిక్ సిగ్నల్స్లో కానీ, ఈరోజు బాలాజీ కాలనీలో కానీ, బాలాజీ కాలనీ సర్కిల్లో కానీ, అన్నమయ్య సర్కిల్లో కానీ, బస్ స్టాండ్లో కానీ ఇదొక మాఫియాగా మరి వివిధ రకాలుగా కూడా యాచకులుగా మారుస్తున్నారు. ఈరోజు అనేక రకాలుగా కూడా వాళ్ళకి మద్యానికి బానిసలు చేస్తూ, అదేవిధంగా చిన్న పిల్లకాయలకు కూడా మత్తు మాత్రలు ఇచ్చి వాళ్ళ సంకలు వేసుకుని తిరిగే పరిస్థితి ఈరోజు మనం తిరుపతి నగరంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు పోలీసు వారు దీన్ని దృష్టిలో ఉంచుకొని దీని మీద ఒక విచారణ జరిపించకపోతే రాబోయే కాలంలో ఈ దండ ఎక్కువైపోయి తిరుపతి నగరంలో ఉన్న వాసులకు కూడా ఈ విధంగా నష్టం జరిగే విధంగా ఉంటుంది. సామాజిక సమస్యగా మారిన యాచక వృత్తిని నిర్మూలించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. వీఐపీలు, వీవీఐపీలు వచ్చినప్పుడు రోడ్లపై నుంచి బిచ్చగాళ్లను తరిమేయటం కాదు, యాచక వృత్తి నుంచి వారు బయటపడేలా పాలకులు చిత్తశుద్ధితో కృషి చేయాలని పలువురు సూచిస్తున్నారు.